నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలుకు ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పలు భారీ ప్రాజెక్టులు అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. తాజాగా రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నటువంటి ఈ ప్రాజెక్టుతో వేల కోట్ల పెట్టుబడులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలోనే అగ్రస్థాయి కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు కీకొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ గ్రూప్ కూడా కర్నూలులో భారీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఓకే అయితే చెప్పింది. ఈ రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఈ యొక్క సెకీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రిలయన్స్ను సన్టెక్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కర్నూలుకు ఎంచుకుంది. ఇప్పటికే కర్నూలు ప్రాంతంలో గ్రీన్ టెక్ సంస్థ అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సూర్యఘర్ బిజిలీ మస్త్ యోజన పథకం కింద సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా వాడుకునేందుకు సోలార్ పవర్ జనరేటర్ దిశగా అడుగులు వేస్తుంది. ఇక రిలయన్స్ న్యూస్ అండ్ టెక్ సంస్థ ప్రతిపాదించినటువంటి సోలార్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా చెప్తున్నారు. సుమారు 10,000 కోట్ల పెట్టుబడితో మొత్తం 2 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇందులో ఒకటి 93 మెగావాట్ల 930 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కాగా మరొకటి 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కలిసి రిలయన్స్ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. 24 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 25 ఏళ్ల పాటు విద్యుత్ పంపిణీకి చేయాలని ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అయితే లభించనుంది. ఏది ఏమైనా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రాన్ని ఈ యొక్క కర్నూలులో ఏర్పాటు చేయడం పట్ల ఈ యొక్క రాయలసీమ మరియు కర్నూలు ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.